బొత్స ఈ యొక్క ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి అండ్ జగన్ దుష్ట తత్తుష్టయి వీళ్ళు నలుగురు కలిసి జగన్ అండ్ కో దాంతో విశాఖ నగరంలో మహిళల కోసం మరి 38,000 కోట్ల రూపాయలు విలువ చేసే 62,000 ఇల్లు పట్టాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు, పంచిపెట్టారు. మరి ఈ ప్రభుత్వం ఇవాళ సుమారుగా 40,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకని పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 25,000 కోట్ల రూపాయలకు విశాఖపట్నం తాకట్టు పెట్టాడు. ఇలా చూసుకుంటూ పోతే అలాగే మన పార్లమెంట్ మెంబర్లందరినీ గెలిపించమన్నాడు, గెలిపించాము. మరి గెలిపిస్తే చేసింది ఏమిటి? ఏమీ లేదు. అక్కడేమో స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తేవడంలో విఫలం అయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోయారు. ఇవాళ బయట అప్పు తీసుకొస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రంలో. అలాగే ఇవాళ చేసిన అప్పు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు. మరి ఖర్చు పెట్టేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 6.5-7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అదంతా మీరు ఆలోచించాలి. మీ అందరి మీద కూడా ఒక్కొక్కరి మీద సుమారుగా 3 నుంచి 4 లక్షల రూపాయల భారం ఉంది అప్పు. అలాగే కొత్త జియో పాస్ చేశాడు మన 303 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. జాగ్రత్త తస్మాత్ చిన్న రైతులు మీరందరూ కూడా, కారు రైతులందరూ కూడా. అతని ఉద్దేశం ఏంటంటే ఈ పాస్ బుక్ల మీద మన ఆంధ్ర రాష్ట్ర ముద్ర కాకుండా తన ముద్ర ఎలా ఉంటుందో తన ముద్ర తెలుసుగా. లక్షల కోట్ల పక్షకుడు, అవినీత పక్షపాత రూపకుడు, అవినీత అర్పకుడు, అలాగే కుంభకోణాల కీచకుడు, ముఖ్య మంత్రి కాదు, ముఖ్య కంత్రి, మహా మూర్ఖుడు, అలాగే మూతి ముద్రష్టకుడు, అలాగే జగమెరిగిన నాయకుడు, దేశానికి పట్టిన దరిద్రం, అలాగే రాష్ట్రానికి రామణ పాలకుడు, జనధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. ఆ బొమ్మ వేసుకుంటాడట. ఆ బొమ్మ వేసుకుని మేమన్నీ పాస్బుక్ తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత దాని మీద అప్పులు చేస్తాడు. సారా విషయంలో కూడా అంతే. తర్వాత మీ భూమి మీది కాదు, మీ ఆస్తి మీది కాదు, రేపు మీరు మీ ఆస్తుల మీద అప్పు